నేను చాలాసార్లు ఆలోచించాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. రమాప్రభ అండి. చంద్రబాబు నాయుడు గారు మొన్నే శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రజలకి పిలుపిచ్చారు. అలాగే ఆయన చాలా ఆందోళన చెందుతున్నట్టు కూడా కనబడింది. అయితే పిల్లల్ని కనకపోవటం అనేది అది కుటుంబం యొక్క నిర్ణయంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు అత్యంత ధనికులు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఒకరు ఇద్దరి కంటే ఎక్కువ కనడం లేదు. అలాగే స్వయంగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు కూడా ఒకడే కొడుకు. కానీ జనరల్ గా రాజకీయ నాయకులందరూ కూడా ఎప్పుడు ఏం చేయాలన్నా సాధారణ ప్రజల్ని అన్ని చేయమని పిలుపులు ఇవ్వటం అనేది రాజకీయ నాయకులకి అలవాటు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ పిలుపు కూడా ఒకటి, మన టోటల్ ఫెర్టిలిటీ రేటు జాతీయ సగటు కంటే తక్కువ ఉంది. జాతీయ సగటు 2.1 TFR అంటారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది 1.5 ఉంది. అంటే అది చాలా తక్కువ ఉంది. ఒక రకంగా డేంజరస్ గానే ఉంది. ఒక పక్క అభివృద్ధి చెందుతుందని చెప్పినా కూడా ఎక్కువ మంది పిల్లలు కనడం లేదు. కనకపోవటానికి కారణాలు వదిలేసి మీరు ఎక్కువ కంటే మేము డబ్బులు ఇస్తామని చెప్పడం అనేది అది తప్పుదారి పట్టించేది. ఎందుకు పిల్లల్ని కనటం లేదు అనే దానికి మనం చూస్తే, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో విద్యా వైద్యం చాలా ఖరీదైపోయింది. ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ చదువు పూర్తయ్యే వరకు ఒక 40 లక్షల నుంచి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా. ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. మేబీ అది పేదవాళ్ళకి ఇంకా తక్కువ ఉండొచ్చు. కానీ ఒక బిడ్డని పూర్తిగా సంరక్షణ, వాళ్ళకి పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించాలంటే కనీసంగా ఇంత ఖర్చు అయితే మరి ఇద్దరు బిడ్డలు, ముగ్గురు, నలుగురు కనాలి అంటే గనక వాళ్ళకి ఏ రకంగా ఖర్చు పెడతారు? ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రమే తీసుకోండి. 100కి 85% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. కనీస వేతనం 10,000, 15,000 కూడా లేదు. అలాగే అంగన్వాడీ ఆశ ఎవరు తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 26,000 కనీస వేతనమే ఈరోజు చాలా మందికి లేదు. మరి ఇద్దరు, ముగ్గురు బిడ్డలు, నలుగురు బిడ్డల్ని 30,000 ఇస్తే ఒక బిడ్డకి అయిపోతుందా? వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ చదువు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ బట్టలు, ఇప్పుడు వస్తున్న అనేక రకాల సమస్యలు, వీటన్నింటికి ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకని చంద్రబాబు నాయుడు గారి ఆందోళన అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ తక్కువ మంది పిల్లలను కంటానికి ప్రధానమైన కారణం అనేది ఒకటి ఆర్థిక పరిస్థితి. ఎక్కువ మంది బిడ్డలను కంటే వాళ్ళకి సరైన నాణ్యమైన జీవితం ఇవ్వలేమనే తల్లిదండ్రుల యొక్క ఆందోళన. రెండోది, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా డివిజన్ ఎక్కువ ఉంది. బాగా పేదవాళ్ళు అలాగే ధనికులు ఉన్నారు. కాబట్టి ఎవరైతే నువ్వు భరోసా ఇవ్వాలి, కింది ఆదాయ వర్గాల వాళ్ళకి మినిమం వేజ్ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి, ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి పిల్లల చదువు ఖరీదు కాకుండా ఉంటే పిల్లల్ని కంటారు. పిల్లల ఆరోగ్యం ఖరీదు కాకపోతే పిల్లల్ని కంటారు. అలాగే వాళ్ళకి మంచి పౌష్టికాహారం దొరుకుతుంది తక్కువ ధర కంటే పిల్లల్ని కంటారు. అవన్నీ మూలాలను వదిలేసి మీకు 40,000 ఇస్తాం పిల్లల్ని కనండి, 30,000 ఇస్తామంటే పిల్లల్ని కనమంటే అవి ఊరికి ప్రచారానికి తప్ప నిజంగా పిల్లల్ని కనటానికి ఎవరు ముందుకు రారు. అందుకని మనం ప్రభుత్వాన్ని కూడా, మేము మాలాంటి సామాజిక కార్యకర్తలు మేమందరం చెప్తుంది ఏంటంటే, మీరు పిల్లలు కనకపోవటం అనేది ముఖ్యంగా కుటుంబం, స్త్రీ యొక్క అనుమతి కూడా ఉండాలి. ఎందుకంటే ఒక స్త్రీ 4 పిల్లలు, 2 పిల్లల్ని ఈరోజు సాకాలంటేనే అన్ని త్యాగం చేయాలి. తనకి ఒక వృత్తి కానీ, తను స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళటం, 4 పిల్లల్ని సాకాలంటే ఇంకా పూర్తిగా బానిసత్వం. ఇప్పుడేమి ఉమ్మడి కుటుంబాలు కాదు. పిల్లల్ని కనటం, సాకటం అనేది ఒక మహిళ పూర్తిగా తన భుజాలను వేసుకోవటం అంటే వాళ్ళని పూర్తిగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం. కాబట్టి సమాజం ఏం భరోసా ఇవ్వాలి? పిల్లలకి అవసరమైన క్రెచ్లు ఉండాలి. వర్కింగ్ ఉమెన్ ఎక్కడైనా పనిచేయాలి అంటే గనక పిల్లలందరికీ ప్రభుత్వమే ఉచితంగా క్రెచ్లు ఏర్పాటు చేయాలి. అలాగే శ్రామిక మహిళలు ఈరోజు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అసమాన వేతనాలు, అతి తక్కువ వేతనాలు ఈరోజు శ్రామిక మహిళలు. కానీ ఇద్దరు పనిచేస్తే తప్ప ఈరోజు గడవని పరిస్థితిలో ఉన్న కుటుంబాలకి మీరు కనీస వేతనం పెంచండి.
అలాగే మహిళలకు మరిన్ని సౌకర్యాలు కల్పించండి. ఆ రకంగా చేస్తే పిల్లలు కనడానికి ముందుకు రావచ్చు. కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఎక్కువ మంది పేదవాళ్ళ పిల్లలని కంటే వాళ్ళని కూడా మరింత శ్రామికంగా దోపిడీ చేయడానికి తప్ప వేరే దానికి ఉద్దేశం కాదు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ముందు పేదవాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వండి. అలాగే శ్రామిక మహిళలకి వాళ్ళ పిల్లల్ని పెంచుకునేదానికి క్రెచ్లు ఇవ్వండి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ప్రతి రంగంలో కాంట్రాక్టీకరణ, అవుట్ సోర్సింగ్, ఇటువంటి వాటితో కనీస వేతనాలు ఎవరికి లేవు. కాబట్టి పిల్లల్ని కనడం ఓకే చేయొచ్చు, కానీ పెంచడం అనేది చాలా ఖరీదుతో కూడుకున్నది. అటువంటి వాటికి వెళ్ళాలంటే కనుక ప్రభుత్వం ఒక విధానపరమైన పాలసీతో రావాలి. వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇటువంటి ప్రచార ఆర్భాటాలతో ఎవరు ముందుకు రారు.